మాస్టర్ గారి సెటప్ కూడా పూర్తి అయిపోయింది. డే 90 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని డే 91లోకి అయితే వచ్చేసాం మనము. NH44లో సర్మోలి అనే ఊరు అయితే అవతలగా ఉంది. ఈ హైవే పక్కనే ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన నైట్ అయితే ఇక్కడైతే స్టే చేసాము. మనమే కాదు, రిజిస్ట్రేషన్ చూడండి ఎక్కడి నుంచి ఉందో. మాన్స్టర్ అన్న అయితే తమిళనాడు నుంచి. అన్న ట్రావెలింగ్ ఎలా అంటే 2 రోజులు వర్క్ చేయడం మధ్యలో మిగతా 4 రోజులు ట్రావెల్ చేయడము. ఆ విధంగా అయితే అన్న అయితే ఇక్కడ పరిచయం అయ్యారు. చాలా హ్యాపీ. అలా ట్రావెలింగ్ అనేది ఏ విధంగా అయినా చేయొచ్చు. వర్క్ ప్లస్ ట్రావెలింగ్ 2 కలిపి అయితే చేస్తున్నారు అన్న. వర్క్ టెన్షన్ వర్క్గా ఉంటుంది, ట్రావెలింగ్ ఎంజాయ్మెంట్ ట్రావెలింగ్గా ఉంటుంది. మనమైతే ఫుల్ ట్రావెలింగ్గా నేచర్ని అడ్వెంచర్గా చేసుకుంటూ ఇలాంటి బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన ఇప్పుడైతే మన పయనం కొనసాగుతుంది. ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి జమ్మూ వైపుగా. జమ్మూ అయితే ఇంకా 90 కిలోమీటర్ల దగ్గరలో ఎక్కడో ఉంది, ఆ కొండల అవతల దాక్కొని. మన పయనం అయితే ఈరోజు కాట్రా వైపుగా. కాట్రా అయితే 60 నుంచి 70 కిలోమీటర్ల లోపలగా ఉంది. మరి ఆ కాట్రా ఈరోజు ఈ బ్యూటిఫుల్ నేషనల్ హైవే మధ్యన చేరుకుంటామా లేదా అనేది తెలియదు. ఎందుకంటే కొండలు మొత్తం కొండల్లోనే మ్యాచ్లో కండిషన్గా అయితే చాలా బ్యూటిఫుల్గానే, చాలా బ్యూటిఫుల్ కాదు, చాలా పర్ఫెక్ట్గానే ఉంది. ఇంకైతే మన జర్నీని కంటిన్యూ చేస్తూ కాట్రా వైపుగా వెళ్ళిపోదాం. సర్మోలి అనే ఊరిలో అయితే నైట్ స్టే చేశాను. ఎక్కడ ఆ రామ్సు అనే ఆ ఊరి నుంచి మ్యాచ్లో ఫిట్టింగ్ అన్నీ చేసుకొని వచ్చేసాము. మధ్యలో అయితే ఒక టన్నలు, నాట్ అలౌడ్ సైక్లింగ్ బిగ్ టన్నల్స్. అందుకని NHAI నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు మనల్ని అయితే ఆ టన్నల్ అవతల నుంచి అవతలికి డ్రాప్ చేసేసారు. అలా మన పయనాన్ని కొనసాగిస్తూ మనం కాట్రాకి ఈరోజు చేరుకుంటామా లేదా అనేది చూద్దాం. మధ్యలో కొన్ని ఊర్లుగా ఉన్నాయి, కొన్ని అడ్జస్ట్మెంట్లుగా అంటే మ్యాచ్లోకి ఏం లేదు. కొన్ని స్టిక్కరింగ్లుగా వేసేయాలి, కొన్ని స్టాంపులుగా, స్టేట్ స్టాంపులుగా అవనేది వేస్తూ మన పయనాన్ని కంటిన్యూ చేద్దాం. ప్రాజెక్ట్ LRలో స్టేజ్ 4 అయితే ఇంకా ఫినిష్ అయిపోలేదు. స్టేజ్ 4 ఫినిషింగ్ పాయింట్ స్టార్ట్ అయింది శ్రీనగర్ నుంచి. అంతే, ఇంకా కొన్ని ప్రదేశాలుగా ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నీ చూసుకున్న తర్వాత స్టేజ్ 4 అయితే ప్రాజెక్ట్ LRలో ఫినిష్ అయిపోతుంది. హాయ్ అన్న, హౌ మెనీ డేస్ యూ ట్రావెల్ నా? 17 డే టు తమిళ్, చెన్నై టు మనాలి, లే, కార్గిల్, కాశ్మీర్. హౌ వాజ్ బ్యూటిఫుల్ నేచర్ అన్న? వెరీ బ్యూటిఫుల్. లదాఖ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. లదాఖ్ బాగుంది, చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. సంతోషం అన్న. థ్యాంక్ యూ. అలా నిజంగా కలవడం చాలా సంతోషం. మన జర్నీని స్టార్ట్ చేసేద్దాం ఇక.